ఏమ్రా నీ పొరిం కలుస్తలే? ఏం సపోర్ట్ లేదు. ఇగో కంప్లీట్ ఎడిటర్ వర్షన్ నాకు వచ్చినా నేను చేసిన, నీ చేతిలో పెడుతున్నా, మ్యూజిక్తో చంపేయాలి. హలో, జెస్సీ పీటర్ యొక్క వివాహ వేడుక ఆ యొక్క దేవుని ఆశీస్సులతో ఘనముగా జరుగుతున్న వేళ ఏమో ఆలోచిస్తున్నట్టున్నా? అవునా? అదేం లేదమ్మా. ఎవరు చెప్పారు? పెళ్ళయ్యాక పండగే. ఏంది చేసి ఇదంతా? పెళ్లి రాజుగారు, పెళ్లి. మరి మనం ప్రేమించుకున్నాం కదా? ప్రేమించుకున్నామంటే కున్నాం, కానీ పెళ్లి మాత్రం ఇంట్లో వాళ్ళ ఇష్టం. మరి నన్నెందుకు ప్రేమించినావు? యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అందరికీ లవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రేమించుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎంజాయ్ చేయాలని నేను ప్రేమించాను. ఇంత మంచి ఫిగర్ తో ఎంజాయ్ చేసావు, నువ్వు ఎంజాయ్ చేసావు, నేను సపోర్ట్ చేశాను. అలా అనకు జెస్సీ, మా అమ్మ తర్వాత నిన్నే అంత ప్రేమించాను. ప్లీజ్ ఇట్లా చేయకు, నన్ను ఇట్లా విడిచిపెట్టి పోకు. నువ్వు లేకపోతే బ్రతకలేను. ప్లీజ్. బ్రతకలేకపోతే చచ్చిపో. చచ్చిపోయేంత పిరికివాడివి కాదు, చంపేంత మూర్ఖుడివి కాదు. అందుకే నిన్ను ప్రేమించాను. అయినా ఏంటి నువ్వు? ప్రెసెంట్ ట్రెండ్ లో అబ్బాయిలు వారానికి ఒక అమ్మాయిని మారుస్తున్నారు. అమ్మాయిలు కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నారు. లైఫ్ లో ఇవన్నీ లైట్ తీసుకోవాలి. జస్ట్ మూవ్ ఆన్. జస్ట్ మూవ్ ఆన్. జస్ట్ మూవ్ ఆన్ అవ్వడానికి నాదే చిల్లర ప్రేమ కాదు జెస్సీ. ఏయ్, ఏంటి చిల్లర గిల్లర అంటున్నావా? జెస్సీ, వాట్ జెస్సీ? ఎనీ ప్రాబ్లం? నో అన్నయ్య, ఇతను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. నాకు అన్నయ్య లాంటి వాడే. రాజుగారు తెలుసు కదా, జోసెఫ్ మా అన్నయ్య. జెస్సీ, చెప్పు జెస్సీ, మనం ఎంత ప్రేమించుకున్నావు చెప్పు జెస్సీ. జెస్సీ ప్లీజ్ చెప్పు జెస్సీ. జెస్సీ ప్లీజ్ చెప్పు. జెస్సీ లోపలికి పో. జెస్సీ 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 ఏయ్, పోరా, get out. నడువు రా ఇటు. ఏం చూస్తున్నావు? జెస్సీ, నవ్వు కావాలా నీకు? నవ్వు. రేయ్, ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే చంపేస్తా. రాజుగారు, మీ అమ్మ చీర ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకు. అన్నట్లు నీ ఫోన్లో నా ఫొటోస్, వీడియోస్ మొత్తం డిలీట్ చేయి. రే రాజు, ఏంద్రా జెస్సీ 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 అని రోడ్ల మీద పిచ్చి కుక్కలకి తిరుగుతున్నావు? దాన్ని చూడరా, హాయిగా గవర్నమెంట్ జాబ్ ని పెళ్లి చేసుకుని అది. నువ్వేమో మందు దాక్కుండా పిచ్చోని లెక్క తిరుగుతున్నావు. రే రే రాజు, దాన్ని కాదురా నిజమైన ప్రేమ అంటే. తల్లి తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయినా వాళ్ళే తల్లి తండ్రి పెంచిరు కదరా మీ అన్న వదిన. వాళ్ళదిరా నిజమైన ప్రేమ అంటే. ఎందుకురా పిచ్చోని లెక్క వేస్తున్నావు? మేము లేవారా? మా అందరికంటే అదే ఎక్కువైందారా నీకు? ఇంత ఎప్పుడా దానికోసం ఏడుస్తున్నావురా? సిగ్గుందారా నీకు? నీ దగ్గర మంచి టాలెంట్ ఉందిరా, దాన్ని యూజ్ చేసుకో. నాకు అర్థమైతలేదు, నువ్వు ఎంతో ప్రేమించిన మీ అమ్మ కంటే ఎక్కువ అది. రే రాజు, అర్థమవుతుందారా నీకు? చా
రాయపాటి వీరభద్రమనబడే నేను భారత రాజ్యాంగాన్ని అనుసరించి అంతఃకరణ శుద్ధితో రై టీవీ బంచేరా. ఉండని మంచి సినిమా. పాండవుల్ని టార్గెట్ చేసిన కౌరవుల కథ బాగుంటుంది. మొదటిసారి పార్టీ కండువా కప్పుకుంటున్నావు. ఆ కండువా పెట్టుకొనే డబ్బా కొలపిచ్చి ఉన్న ఆ గొర్రెలందరినీ ఆకట్టుకోబోతున్నావు. వీరభద్రం సిగ్గుందారా నీకు? మనిషివేనారా నువ్వు? అసలు మగాలేరారా మీ అందరూ? ఒక్కడిని చేసి వాడిని కొడతారా? ఒక్కడనే వచ్చాను రాన్రా. కొట్టుర్రా, దమ్ముంటే కొట్టుర్రా. మా పవన్ గారిని కొట్టడానికి మీ అందరికీ వారం పట్టుండొచ్చు. సమ్మక్క తల్లి సారక్క తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, మంచిర్యాల సెంటర్ లో ఒక్కొక్కడి కుట్టాలో తీసుకొడతా. సంపుత బిడ్డ. ఏదో కాలేజ్ పోరగల గొడవ సార్. రేయ్ గిజుంటి లొల్లి సార్ దగ్గర తీసుకొస్తారో దెడిది మాక పిల్లలు అన్నాక ఇక లొల్లిలు చేసుకుంటుంటారు కదా సార్. ఎట్లుంటది మీకు తెలియదు. అయినా ఇలాంటివి మనం పట్టించుకోవద్దు అసలు. జై వీరభద్రం, మీలో నిజంగా దమ్మున్న మగాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు రండ్రా. ఒక్కడికి ఇద్దరం వచ్చాం నా కోడక్కల్లారా. ఇంకోసారి మా జోలికి వస్తే చంపేస్తావారా? ఇన్నవా? చంపని కూడా తయారుగున్నాం. అబ్బా, ఈ పరిసరాలన్నీ చూస్తుంటే ఆల్రెడీ మా వాడొచ్చి మీకు గట్టిగా నేర్చిపోయినట్టున్నాడు కదా. ఏమ్రా? తిను. ఇంకోసారి మా ఫ్రెండ్షిప్ జోలికి వస్తే చంపేస్తానంటావు? పోదాం పారా. నడ్రా. ఏం లేదు సార్, చిన్న పొరగాలు చిన్న చిన్న తప్పులు అట్లా. ఇవి చిన్న చిన్న తప్పుల్లా లేవు. నువ్వు చేసిన పాపాలన్నీ నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టున్నాయి. ముందు నీకున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకో. టికెట్ ఇవ్వాలో లేదో ఆలోచించి చెప్తాను. సార్ వీరభద్రం, పాండవుల్ని టార్గెట్ చేసిన కౌరవులు పాండవుల వెనకుండి నడిపించిన కృష్ణుణ్ణి టార్గెట్ చేసుంటే కురుక్షేత్ర యుద్ధం గెలిచేవాళ్లేమో. ఒకసారి ఆలోచించు.